బ్రో బిగ్ బాస్ సీజన్ తెలుగు 9 ఏదైతే ఉందో దాంట్లో తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ నడుస్తుంది. అంటే వీళ్ళు బాగుంటారు అనుకున్న జంట విడిపోయారు. దానికి కారణం పవన్ అంటున్నారు. మరి ఏంటి ఎంతవరకు అసలు? అంటే తనూజ ఇమాన్యుయల్ అనే వాళ్ళు ఎప్పుడైతే హౌస్లోకి అడుగు పెట్టారో అప్పటి నుంచి కూడా వీళ్ళకు ఒక మంచి బాండింగ్ ఉందన్నమాట. ఇటు ఈయన కమెడియన్ అయినప్పటికీ తను సీరియల్ యాక్టర్ అయినప్పటికీ కూడా వచ్చినప్పటి నుంచి ఒక మంచి అంటే ఇప్పుడు మనము కొంతమందితో చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతాం. సో ఆ విధంగా వీళ్ళు వచ్చిన వెంబటే మంచిగా కనెక్ట్ అవ్వడం, ఇద్దరి మాట్లాడడం అనేది, అదేవిధంగా ఇంకా ఆయన చేసే కామెడీకి తను మాట్లాడే మాటలకి ముద్దుగా ఇద్దరు మంచి ఒక అసలు బెస్ట్ ఫ్రెండ్స్ రా అనుకునే స్థాయికి వెళ్ళిపోయింది అనమాట వీళ్ళిద్దరి బంధం అనేది. సో ఇప్పుడు ఈ వారం అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు, ఎండ్ వరకు కూడా వీళ్ళిద్దరూ అదేవిధంగా స్నేహబంధం మెయింటైన్ చేస్తారనుకున్న వాళ్ళే ఇప్పుడైతే విడిపోవడం జరిగింది. అది కూడా పవన్ కళ్యాణ్ వల్లనే విడిపోయారనే విధంగా కూడా బయట ఒక టాక్ అనేది నడుస్తుంది అనమాట. సో నిజంగా మన ఇండ్లలో జరిగే ఇబ్బందుల గురించి కానీ ప్రాబ్లమ్స్ గురించి కానీ ఇంత ఎక్కువగా అంటే డిస్కషన్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఈ బిగ్ బాస్ హౌస్ గురించి మాత్రం ఎవ్రీడే పక్క చాలామంది కూడా మాట్లాడుకుంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం రీసెంట్గా నామినేషన్ ప్రక్రియ అనేది చాలామందికి ఒక అంటే మెమరీగా ఉండిపోతుంది అనమాట. అంతే ఘోరంగా వాళ్ళ ఫైటింగ్ కావచ్చు, మాట్లాడుకునే విధం కావచ్చు, ఒకరినొకరు అంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకునేటప్పుడు, రీజన్ చెప్పేటప్పుడు, నామినేషన్ వేసేటప్పుడు వాళ్ళు చెప్పే పాయింట్స్ వింటూ ఉంటే కొంతమందికి ఫెయిర్ అనిపిస్తుంది, కొంతమందికి అన్ఫెయిర్ అనిపిస్తుంది. సో ఇక్కడ నామినేషన్ విషయంలో ఇమాన్యుయల్ తనుజ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళే ఇక్కడ ఇమాన్యుయల్ వచ్చేసి తనుజాని నామినేట్ చేయడం జరిగింది. అది కూడా తను మాస్క్ అంటే జెన్యున్గా ఆడట్లేదు, ఏదో నాకు ఎక్కడో కొడుతుంది అనే విధంగా ఆ పాయింట్ మీద నామినేషన్ వేశారు. సో అప్పుడు తనుజ ఇంకా ఫైర్ అయిపోయిందనమాట. ఇంకా తర్వాత వాళ్ళు మాట్లాడుకోవడం, నేను నీకు అది చేశాను, నువ్వు నాకు ఇది చేశావు, నేను అట్లా చేశాను, నీకోసం స్టాండ్ తీసుకున్నాను, నీకోసం నేను వేరే వాళ్ళని కూడా వదిలేశాను, వేరే వాళ్ళని పక్కన పెట్టేసి నీకోసం నేను స్టాండ్ తీసుకున్నాను అని చెప్పేసి ఇమాన్యుయల్. సో ఇట్లా వీళ్ళిద్దరి మధ్య చాలా ఎక్కువగా వాగ్వాదం జరిగిందనమాట. సో ఇప్పుడు హౌస్ మొత్తం కూడా తనుజకి నెగిటివ్గా అయిపోయింది, ఓన్లీ ఒక పవన్ కళ్యాణ్ సోల్జర్ పవన్ కళ్యాణ్ తప్ప. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ వల్ల వీళ్ళిద్దరు విడిపోయారు, వీళ్ళిద్దరి స్నేహబంధం విడిపోయింది, తనూజ వర్సెస్ ఇమాన్యుయల్గా మారిపోయింది హౌస్ అంతా కూడా అని చెప్పేసి ఇప్పుడు ఒక టాక్ అయితే నడుస్తుంది. బట్ ఇక్కడ ఎంతవరకు నిజం ఉంది, వాళ్ళు ఆడే ఆట తీరును బట్టి కావచ్చు, మాట్లాడే మాట తీరుని బట్టి కావచ్చు, చాలామంది చాలా రకాలుగా కొంతమందికి ఇష్టమైన కంటెంట్ సెన్స్ వాళ్ళు తప్పుగా మాట్లాడినా కూడా లేదు తప్పు కాదు వాడు కరెక్టే మాట్లాడాడని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే తనూజ యొక్క బిహేవియర్ అనేది అందరికీ చాలా ఒరిజినల్గా, అరే హౌస్ మొత్తంలో కూడా ఎలాంటి మాస్క్ లేకుండా ఒరిజినల్గా ఆడుతుంది అనే ట్రూత్గా ఉంటుందని వ్యక్తి ఎవరన్నా తనుజ అని చెప్పేసి చాలా 90% పీపుల్ బయట అనుకుంటారు. సో ఇక్కడ ఇప్పుడు అనేది ఇప్పుడు వాళ్ళు విడిపోయినప్పటికీ కూడా హౌస్ మొత్తం వ్యతిరేకం అయిపోయినప్పటికీ కూడా బయట ప్రేక్షకులు మాత్రం అందరూ తనుజాకే సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ నామినేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఓటింగ్ కనుక చెక్ చేసుకుంటే సో అందరికన్నా ఎక్కువగా టాప్ పొజిషన్లో మాత్రం తనుజనే ఉంది, చాలా ఎక్కువగా ఓటింగ్ అనేది తనకుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకో తను ఎంత ట్రూత్గా ఉంటుందని చెప్పేసి. సో ఓవరాల్గా అయితే ఇక్కడ వాళ్ళిద్దరు ఇమాన్యుయల్ తనుజ విడిపోవడం వల్ల అనేది సో ఇంతకుముందు ఎవరైతే ఫేవరెట్ జంట అనుకున్నారో వాళ్ళే విడిపోవడం అనేది చాలామంది తీసుకోలేకపోతున్నారు.